ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: మత్స్యకారుల ఆర్థిక జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావడంతో పాటు కోస్తా తీర ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తం రూపాల పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకంలో ఆంధ్రప్రదేశ్ చేనేతకు 5 పురస్కారాలు దక్కాయి. తెలంగాణలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే సమావేశానికి సమాచారం సిద్దం చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. అందుల కోసం ప్రత్యేక లిపిని రూపొందించిన లూయిస్ బ్రెయిలీ జయంతిని ఈరోజు ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: మత్స్యకారుల ఆర్థిక జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావడంతో పాటు కోస్తా తీర ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తం రూపాల పేర్కొన్నారు. కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో నిర్వహిస్తున్న సాగర్ పరిక్రమ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా కాకినాడ ఫిషింగ్ హార్బర్లో నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, రాష్ట మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్యకారులకు మెగా చెక్కులను, కిసాన్ క్రెడిట్ కార్డులను, వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరుషోత్తం రూపాల మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఆంధ్రప్రదేశ్లోని ఎక్కువ మంది మత్స్యకారులకు లబ్ది చేకూరిందని, కాకినాడ పోర్టు ఆధునీకరణకు రాష్ట ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను అధ్యయనం చేసి అభివృద్ధికి తగు చర్యలు చేపడతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక జిల్లా ఒకే ఉత్పత్తి పథకంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత చాటుకుందని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత తెలిపారు. మన రాష్టం నుంచి కాకినాడ జమదాని చీర, అరకు కాఫీ బంగారు పతకాలు సాధించాయని, శ్రీకాకుళం జిల్లా పొందూరు నూలు, కర్నూలు జిల్లా కోడుమూరు చీర కాంస్య పతకాలు దక్కించుకున్నాయని పేర్కొన్నారు. దేశంలోని అన్ని జిల్లాల సామాజిక, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఉత్పత్తులకు బ్రాండింగ్, విస్తృత ప్రచారం కల్పించేందుకు అన్ని రాష్ట్రాల నుంచి ఉత్పత్తుల వివరాలను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోందని ఆమె వెల్లడించారు. దేశవ్యాప్తంగా 538 జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన కేంద్రం 64 ఉత్పత్తులను పరిగణలోకి తీసుకుందని, వాటిలో హస్తకళలు, చేనేత, మత్స్య, పారిశ్రామిక రంగాల నుంచి 14 ఉత్పత్తులు ఎంపికయ్యాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 10 అవార్డులు అందచేయగా అందులో 6 పురస్కారాలు మన రాష్ట్రానికి దక్కాయని వివరించారు. తెలంగాణలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అమర్ రాజా, అదానీ గ్రూపు సంస్థల ప్రతినిధులతో సచివాలయంలో నిన్న ఆయన చర్చలు జరిపారు. ఆయా కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం అందించే సహాయ సహకారాలపై సుదీర్ఘంగా చర్చించారు. అమర్ రాజా సంస్థ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట పారిశ్రామిక అభివృద్ధిలో అమర్ రాజా సంస్థ కీలక భాగస్వామి అని పేర్కొన్నారు. రాష్టంలో ఆ కంపెనీ ఏర్పాటు చేయ తలపెట్టిన పరిశ్రమలకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే సమావేశానికి కావలసిన సమాచారం సిద్దం చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో ఆయన నిన్న దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 9, 10 తేదీల్లో విజయవాడలో సమీక్ష సమావేశం నిర్వహిస్తుందని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో నిర్వహించే ఈ సమావేశానికి కావలసిన సమాచారంతో హాజరు కావాలని అధికారులకు సూచించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించనున్నారు. ఇటీవల చంద్రశేఖరరావు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో ఈ ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి నివాసం నుంచి జగన్మోహన్ రెడ్డి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం చంద్రశేఖరరావును కలిసి పరామర్శిస్తారు. సార్వత్రిక ఎన్నికల ముందు చమురు ధరలు తగ్గించే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. చమురు ధరల తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఊహాజనితమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. నిన్న ఆయన ఢిల్లీలో పాతికేయులతో మాట్లాడుతూ చమురు ధరల తగ్గింపుపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంధులకు ఉపయోగపడే విధంగా 6 చుక్కలతో ప్రత్యేక లిపిని రూపొందించి వారు విద్యను అభ్యసించేందుకు కృషి చేసిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. 1809 జనవరి 4వ తేదీన ప్యారిస్లోని క్రూవే గ్రామంలో జన్మించిన ఆయన అతి చిన్న వయసులోనే చూపు కోల్పోయారు. పిన్న వయసులోనే బోధనా రంగంలోకి ప్రవేశించిన ఆయన అంధుల కోసం ప్రత్యేక లిపిని రూపొందించారు. లూయిస్ బ్రెయిలీ అంధుల కోసం చేసిన కృషిని కీర్తిస్తూ భారత ప్రభుత్వం ఆయన గౌరవార్థం 2009లో ఆయన చిత్రంతో కూడిన ₹2 నాణేన్ని విడుదల చేసింది. లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయనను స్మరించుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై మారుమూల ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్పయాత్ర ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్సార్ జిల్లాలో 5 మండలాల పరిధిలో 10 గ్రామ పంచాయతీలలో గ్రామ సభల నిర్వహణ ద్వారా వికసిత భారత్ సంకల్పయాత్రలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అధికారులు వివరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా తమకు అన్ని రకాలుగా జీవనోపాధి మెరుగుపడిందని లింగాల మండలం అంబకపల్లి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఈ పథకం చాలా మంచి పథకము. 18 రకాల వృత్తులకు సంబంధించి వాళ్ళలో నైపుణ్యాన్ని బయటికి తీసేదానికి, ఆ నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. 15 రోజుల వరకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ లో వీళ్ళ స్కిల్ ని డెవలప్ చేయడంతో పాటు వాళ్ళకి టూల్ కిట్ కూడా అందజేస్తారు. స్కిల్ ని మెరుగుపరచుకోవడానికి ఈ అవకాశం అనేది చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి అనేది డెవలప్ అయ్యి వాళ్ళ కుటుంబం జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. కాబట్టి ఇది చాలా మంచి పథకము. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా, తరిగోపుల, భాస్కాపురం గ్రామాల్లో నిన్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రచార రథం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని గ్రామస్తులకు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజలకు వివరించారు. ఆయుష్మాన్ భారత్ కార్డులను అందచేయడంతో పాటు అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని పలువురు నుండి దరఖాస్తులను స్వీకరించారు. పీఎం కిసాన్ ద్వారా తాము లబ్ధి పొందుతున్నామని పేర్కొంటూ 5 ఎకరాల పొలం ఉంది. మాకు నష్టపరిహారం కింద 30,000 చిల్లర పడ్డాయి. భూస సంరక్షణకి కూడా జరిగినాయి. ₹6,000 డబ్బులు పడుతున్నాయి. ఆ డబ్బులతో విత్తనాలకు పొలం సాయిల్ టెస్ట్ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం వలన మాకు ఎంతో సంతోషంగా ఉంది. అందుకు మోడీ గారికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం రాగానే స్థానిక సంస్థలకు విధులు, నిధులు, గౌరవమిచ్చి సత్కరిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిన్న జరిగిన రాష్ట్ర స్థాయి సర్పంచుల సదస్సులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను నేరుగా అందిస్తామని, పంచాయతీలకు రావాల్సిన మైనింగ్, ఇసుక సెస్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, వృత్తి పన్ను, వినోద పన్ను, నీటి తీరువ తదితర నిధులన్నీ తిరిగి అందిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ది పనులను సర్పంచుల ఆధ్వర్యంలో జరిగేలా చూడటంతో పాటు సోషల్ ఆడిట్ పక్కాగా నిర్వహిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులపై రవాణా ఛార్జీల భారం మోపకుండా సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆయన నిన్న సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఆర్థికపరమైన అంశాలు, మహాలక్ష్మి పథకం అమలు తీరు, ప్రభుత్వ ఆర్థిక సాయం తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ ఉన్నతాధికారులు వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారుల ఆర్థిక జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావడంతో పాటు కోస్తా తీర ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పరశోత్తం రూపాలా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకంలో ఆంధ్రప్రదేశ్ చేనేతకు 5 పురస్కారాలు దక్కాయి. తెలంగాణలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే సమావేశానికి సమాచారం సిద్దం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. అంధుల కోసం ప్రత్యేక లిపిని రూపొందించిన లూయిస్ బ్రెయిలీ జయంతిని ఈరోజు ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.